వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం నీతి కథలను విందాం. ముంగిస పిల్లవాడు. మనందరం మన తెలుగులోని ఈ అపురూప నీతి కథలను మర్చిపోతున్నాం. ఇలాంటి కథలు నర్సరీలో పిల్లలకు నేర్పరు. మనమే చొరవ తీసుకొని మరి ఇలాంటి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం. ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధపడుతుంటారు. తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు. శివరామపురంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరట్లో ఉన్న కుంకుడు చెట్టు కింద కాలువ చేసుకొని ఒక ముంగిస ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన చెద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు విష్ణుశర్మ పక్క ఊర్లో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణుశర్మ ఏడాది పిల్లవాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పని పాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరుకుంది. అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది. ఇన్నాళ్ల నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకొని క్రింద దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది. విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకి విసిరింది. ఆ దెబ్బకి పాము ముంగిస చచ్చిపోయాయి. ఆ తర్వాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండడం చూసి విష్ణుశర్మ భార్య పక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్థం చేసుకొని అనవసరంగా తొందరపడి ముంగిసను చంపినందుకు బాధపడుతుంది.